హలో అందరికీ. వెల్కమ్ టు స్టాక్ మార్కెట్స్ ఇన్ ఛానల్. మార్కెట్ బాటమ్ అవుట్ అయినట్టేనా? ఆర్‌బీఐ రేట్ కట్ ఉండబోతుందా? 6వ తారీఖు అంటే 6థ్ డిసెంబర్‌న ఎఫ్ఐఎస్ బయింగ్‌లోకి వచ్చి ఉంటారా? మార్కెట్ ఈరోజు పెరిగిందిగా మార్కెట్ బయింగ్‌తో వచ్చారా? ఎఫ్ఐఎస్ గురించి నెక్స్ట్ గ్లోబల్‌గా ఉండే ఇష్యూస్ ఏంటి ఇంకా? రేపటి మార్కెట్ అనాలిసిస్ ఎలా ఉండబోతుంది అనేది మనం వీడియోలో తెలుసుకుందాం. మార్కెట్ అయితే ఈరోజు గ్రీన్‌లోనే క్లోజ్ అయ్యాయి. మనం ఇది వీడియో అనేది ఎడ్యుకేషన్ పర్పస్ చేయడం జరుగుతుంది. మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకుంటే మాత్రం, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించి మాత్రమే బై అండ్ సెల్ చేయగలరు. మనం ఏంటంటే ఇది ఎడ్యుకేషన్ పర్పస్ అనేది వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు బయింగ్ అండ్ సెల్లింగ్ చేయాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించినప్పుడు మాత్రమే యాస్ పర్ మీకు సూటబుల్ ఏదైతే ఉంటుందో, ఎన్ని రోజులైతే హోల్డ్ చేయగలరో అవన్నీ కూడా మీకు చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు కంపల్సరీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించండి. నిఫ్టీ వచ్చేసి ఈరోజు 181 పాయింట్స్ నిఫ్టీ, సెన్సెక్స్ వచ్చేసి 597, సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 586 పాయింట్స్, ఐటీ వచ్చేసి 207, స్మాల్ క్యాప్ వచ్చేసి 574 పాయింట్స్ అనేది మిస్‌లోనే క్లోజ్ అయ్యాయి. మనం అనుకున్నట్టుగా నిన్న ఏమనుకున్నాము, 24,200 పైన హోల్డ్ అయ్యి ఉంటే మనం అంటే దానిపైన హోల్డ్ అయ్యి ఉంటే 24,500 దాకా వెళ్తుంది మార్కెట్. 24,500 పైన హోల్డ్ అయితేనే మార్కెట్ అనేది 24,800 దాని పైన మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. లేదంటే ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ ఉందని చెప్పేసి అనుకున్నాం. నెక్స్ట్ మన మార్కెట్స్ అంటే జీడీపీ డాటా అనేది నెగెటివే వచ్చింది. అయినా కూడా మన మార్కెట్స్ పెరగడానికి కారణం ఏంటంటే జీడీపీ డాటా నెగెటివ్ వచ్చింది. కాబట్టి ఇది ఇంట్రెస్ట్ రేట్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి. ఇంట్రెస్ట్ రేట్స్ నెక్స్ట్ ఈ జీడీపీ డాటా గురించి అని చెప్పేసి ఇంట్రెస్ట్ రేట్ తగ్గొచ్చనే ఇంట్రెస్ట్ రేటు తగ్గొచ్చనే భావనతోని మార్కెట్ అనేది పెరగడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఒకటే కాకుండా సీఆర్ఆర్ కూడా ఉంటుంది. బ్యాంకులనేది ఆర్‌బీఐ దగ్గర రేట్ ప్రకారంగా ఉంచాలి. అది కూడా తగ్గిందనుకోండి బ్యాంకులకు మళ్ళీ వేరే అంటే లోన్స్ తెచ్చుకునే అవకాశం అనేది స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాంతో వాళ్ళకు అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. దాంతో ఈరోజు పీఎస్‌యూ బ్యాంకులనేది పెరగడం జరిగింది. అది ఎలా ఉండబోతుంది అనేది మనకు 6థ్‌న వస్తుంది. కాబట్టి ముందే మార్కెట్ ఊహించి పెరిగింది. బట్ రేపేంది కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. నెక్స్ట్ అవుట్‌కమ్ వచ్చాకనే ఎలా ఉండబోతుందనేది తెలిసే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఏందంటే మనం మార్కెట్‌లో ఏం జరుగుతుంది, ప్లస్ నెగెటివ్ ఏమైనా వస్తుందా అది ఒకసారి చెక్ చేసుకుంటూనే మనం సపోర్ట్ లెవెల్, రెసిస్టెంట్ లెవెల్ చూసుకుంటూ ట్రేడ్ చేసామనుకోండి, మనకు ట్రేడింగ్‌లో ప్రాబ్లమ్ ఏమి ఉండదు. నెక్స్ట్ ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ అయితే చెప్పాను. ఈరోజు కూడా చూడండి రిలయన్స్ ఇండస్ట్రీస్ వచ్చేసి 1323, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వచ్చేసి 1826, ఇది వచ్చేసి 6675, ఇది మీకు ఎక్కడ చెప్పాము 6,400, 300 పైన కూడా మనం పర్చేజ్ చేసి ఉంచుకోవచ్చు అనుకున్నాం. పెరుగుతుంది. మంచి స్టాక్స్ మీరు పర్చేజ్ చేసి ఉంచారనుకోండి ఆటోమేటిక్‌గా మనకు వెల్త్ అనేది జనరేట్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకు రేపేంటి 24,400 అనేది సపోర్ట్, 24,400, 200 అనేది లోయర్ సైడు. బ్రేక్ అయితే 24,000, 200 పాయింట్స్ బిట్వీన్‌లో జరుగుతుంది. ఆఫ్టర్ వచ్చేసి 24,500, ఇప్పుడు 480-500, నెక్స్ట్ 24,800, ఇది నిఫ్టీ వచ్చేసి. మళ్ళీ ఆప్షన్‌లో కూడా చెక్ చేస్తాం ఒకసారి. నిఫ్టీ వచ్చేసి 52,695, ఇప్పుడొచ్చేసి 52,500 అనేది లోయర్ సపోర్టు, 52,000 డౌన్ సైడు. అప్ సైడ్ వచ్చేసి 52,800, నెక్స్ట్ 53,000 దానిపైన హోల్డ్ అయితేనే మనకు అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ప్రకారం. ఆప్షన్ చైన్ ప్రకారం ఒకసారి చెక్ చేసుకుంటే మన నిఫ్టీ వచ్చేసి ఎక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్‌గా ఉండొచ్చు అనేది చూసుకుంటే మనకు మనం నిన్న అంటే అనుకున్నాం అదే 24,000 అయితే బ్రేక్ అవుతది. 24,000 కూడా సపోర్ట్ బాగానే ఉంది. 24,100, 200, 24,300 కూడా ఇప్పుడు స్ట్రాంగ్ సపోర్ట్‌గా ఉంది. 24,300 బ్రేక్ అయిందంటే మళ్ళీ 100 పాయింట్స్‌కే ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ 24,400 దగ్గర ఉంది. 24,400 పై హోల్డ్ అయ్యి 24,500 పైన హోల్డ్ అయితే మనకు ఇటు కూడా 100 పాయింట్స్‌తోనే 800 దాకా వచ్చేది. షార్ట్
కవరింగ్ వస్తే 24,800 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఇది నిఫ్టీలో. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి మీకు దీంట్లో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మంత్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి మీకు మొమెంటం అనేది ఉంటుంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 52,500 అయితే బ్రేక్ అవ్వడం చాలా అంత ఈజీ కాదు. 52,500 పైన హోల్డ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ 53,000 కనుక హోల్డ్ అయ్యి పెరిగితే మాత్రం 53,500 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఇప్పుడు డౌన్ సైడ్ వచ్చేసి 52,500 సపోర్ట్. అది బ్రేక్ అయితే మళ్ళీ ఇమీడియట్గా మీకు 52,500 పాయింట్స్ అనేది జంప్ అయినా వెళ్ళిపోతుంది. అది ఏమంటారు వితిన్ షార్ప్గా వెళ్ళిపోతుంది డౌన్ సైడ్ వచ్చేది ఉంటే. అది కనుక హోల్డ్ అయ్యేది ఉంటే మనకు ఇక్కడ నుంచి 52,500 నుంచి 53,000 మధ్యలోనే అప్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇది యాజ్ పర్ ఆప్షన్ ప్రకారం. ఫిన్ నిఫ్టీ కూడా ఉంది. ఫిన్ నిఫ్టీ వచ్చేసి కూడా ఇది 31st మంత్లీ. ఇది ఫిన్ నిఫ్టీ వచ్చి 24,200 అనేది సపోర్ట్ లెవెల్. 300 అనేది బయింగ్ సెల్లింగ్ ఉంది. 24,300 పైన హోల్డ్ అయితే 400, 500 దాకా వచ్చే ఛాన్స్ ఉంది ఫిన్ నిఫ్టీ. నెక్స్ట్ మిడ్ క్యాప్ నిఫ్టీ. మిడ్ క్యాప్ నిఫ్టీ వచ్చేసి మనకు చూడండి 12,700 అనేది 700, 500, 600 చాలా ఉన్నాయి. మనకు అప్ సైడ్ వెళ్తే మళ్ళీ 12,800 దానిపైన వెళ్తేనే మళ్ళీ 13,000 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. కానీ 12,800 పైనే అక్కడక్కడే ఉండే ఛాన్సెస్ ఉంది. ఇది కనుక వన్స్ బ్రేక్ అయితే 13,000కి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఇది మిడ్ క్యాప్ గురించి. నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ చెప్పుకుంటున్నాం. ఏంటి మంచి స్టాక్స్ పర్చేజ్ చేసి ఉంచుకోండి అని చెప్పేసి పెరిగినప్పుడు మార్కెట్లో ఈజీగా పెరుగుతాయి. చూడండి ఈరోజు కూడా బంధన్ బ్యాంక్, బయోకాన్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎల్టెన్, లారస్ ల్యాబ్, ఎల్ఐసి, పూనావాలా, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా పవర్, యూపీఎల్, వేదాంత ఇవన్నీ కూడా మంచి స్టాక్స్. నెక్స్ట్ నేను ఇంకా కూడా యాడ్ చేస్తాను. కొంచెం నా వీడియోని సబ్స్క్రైబ్ చేస్తూ కొత్త వారికి మీరు షేర్ చేశారనుకోండి, కొంచెం రీచ్ ఎక్కువగా ఉంటే మనకు కూడా ఎంకరేజ్గా ఉంటుంది. కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేశారనుకోండి, మీకు ఇంకా నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోలో స్టాక్స్ను మీకు ఈ ప్రైస్లో ఉంచేసుకొని మినిమం ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి, 1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు డైలీ ఎలా ఉండబోతుంది. అది ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అప్ టు 3 years కనుక హోల్డ్ చేసామనుకోండి, మనకి ఇన్వెస్ట్మెంట్లో నష్టం అంటూ ఉండదు. ఇప్పుడు ట్రేడింగ్ చేసినప్పుడు మీకు చెప్పాను, మీరు 30 to 40% మ్యాక్సిమం అనేది ట్రేడింగ్ అమౌంట్లో ఉంచేసి ఇన్వెస్ట్మెంట్ అనేది 60 to 70% వచ్చినప్పుడు మాత్రమే మనకు ఈ మార్కెట్లో అనేది గేమ్స్ ఉంటుంది. ప్లస్ ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు ఎలాగైనా స్టాప్ లాస్ పెట్టేసి ట్రేడింగ్ చేశారనుకోండి, లాసెస్ అనేది మనం కవర్ చేసుకోవచ్చు ఈజీగా. మన స్టాప్ లాస్ అనేది ఈజీ 5% టు మ్యాక్సిమం 10%, 1-2%. బట్ ఇప్పుడున్న రేంజ్ బౌండ్ మార్కెట్లో ఏంటంటే 5 to 10% కంటే ఎక్కువగా మన స్టాప్ లాస్లు యూజ్ చేయకూడదు. అది మీరు అలా అయింది అనుకుంటే మంచి స్టాక్స్ అనుకోండి, డౌన్ సైడ్ వచ్చినా మళ్ళీ వెయిట్ చేశారనుకోండి, మార్కెట్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మనకు అప్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ మనకు ఈ డాటా వచ్చేసి అంటే 6th ఒకటి ఆర్బీఐ పాలసీ ఉంది, 6.5 ఉంది, 6.25 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇది ఒకటి మేజర్గా ఉంది. ఈరోజు ఇనిషియల్ జాబ్లెస్ క్లెయిమ్ వచ్చేసి యూఎస్ డాటా ఉంది. నెక్స్ట్ మనకు F&O వచ్చేస్తే ఇది 2nd జనవరి. నెక్స్ట్ ఈరోజు ఇంకా అప్డేట్ కాలేదు. మనకు ఈరోజు చూస్తే చూడండి, పిఎస్యు బ్యాంక్స్ అనేది మేజర్గా మీడియా, ఎంటర్టైన్మెంట్, మెటల్స్, నిఫ్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంక్ నిఫ్టీ. ఈరోజు నెగిటివ్ వచ్చేసి కన్జ్యూమర్ గుడ్స్ ఒకటే నెగిటివ్ ఉన్నాయి, ఫార్మా కొంచెం నెగిటివ్ ఉన్నది, ఇవన్నీ కూడా పాజిటివ్. మీకు మార్కెట్లో ఏంటంటే మంచి స్టాక్స్ కొనుక్కొని ఉంచుకున్నాను అనుకోండి, మీకు మార్కెట్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మన స్టాక్స్ అనేది పెరుగుతుంది. ప్లస్ ఎఫ్ఐఎస్ చూడండి, ఎఫ్ఐఎస్ వచ్చేసి ఈరోజు నాకు 3,664 అనేది 3,664 crore అనేది ఈరోజు బై చేశారు. మన డిఎస్ మాత్రం 250 crores అనేది సెల్ చేశారు. ఇప్పుడు చూడండి మార్కెట్లో ఎఫ్ఐఎస్ బయింగ్ వచ్చారు. మనం ఎన్ని రోజు సెల్లర్స్ ఉన్నాం. అప్పుడు మార్కెట్లో మనం 23,400, 23,000, 23,300, 400, 500 ఉన్నప్పుడు బై చేయండి అని చెప్పేసి ఇప్పుడు 24,500 అంటే 1,000 పాయింట్స్ పెరిగాక వాళ్ళు బయింగ్లోకి వచ్చారు. కానీ అక్కడే మనం
23,500, 23,200, 23,000 దగ్గరే కొన్న వాళ్ళకు ఎంత బెనిఫిట్ ఉంటుంది? మీరప్పుడు చూసిన స్టాక్స్‌కు, ఇప్పుడు చూసే స్టాక్స్‌కి ఒకసారి కంపారిజన్ చేసుకోండి. కాబట్టి ఏందంటే మంచి స్టాక్స్ అనేది మీరు డౌన్ అయ్యేటప్పుడు మార్కెట్ డౌన్‌లో పర్చేజ్ చేసుకుంటే మాత్రము ఆటోమేటిక్‌గా మీకు గెయిన్ అనేది మార్కెట్‌లో అవ్వబడుతుంది. కాబట్టి ఏందంటే మంచి స్టాక్స్ మనకు మార్కెట్‌తో సంబంధం లేదు. మనం అనుకున్న ప్రైసు ప్లస్ సపోర్ట్ లెవెల్, రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరల ప్లస్ డిమాండ్ సప్లై దగ్గర మనకు దొరుకుతుందా? మనకు ఎప్పుడైతే మనకు అలా దొరుకుతుందో చూసుకున్నప్పుడు మనం ఈజీగా పర్చేజ్ చేసి ఉంచుకుంటే మనకు ప్రాఫిట్స్ అనేది ఈజీగా వస్తాయి. కాబట్టి మనము చేయాల్సిందేంటంటే మేజర్‌గా మార్కెట్‌లో ఏం జరుగుతుంది? సపోర్ట్ ఎక్కడ ఉంటుంది? రెసిస్టెంట్ ప్లస్ గ్లోబల్ న్యూస్ ఎలా ఉంది? ఇవన్నీ గనుక చెక్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఆటోమేటిక్‌గా వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటేంటంటే విప్రో ఈరోజు 50% డౌన్ అయినట్టు చూపెట్టింది. విప్రో అనేది మీకు ఈరోజు బోనస్ ఇచ్చారు. బోనస్ అంటే ఒక షేర్ ఉందనుకోండి 2 షేర్‌లు అవుతాయి. అప్పుడు మార్కెట్‌లో ఆటోమేటిక్‌గా ప్రైస్ అనేది 50% అవుతుంది. ఒకటి రూ. 100 ఉందనుకోండి, అది బోనస్ ఇస్తే స్ప్లిట్. బోనస్ ఇచ్చినప్పుడు ఏందంటే అది ఒక షేర్ ఉందనుకోండి, మీకు 2 షేర్‌లు అవుతాయి. కాకపోతే అది అమౌంట్ అనేది ప్లస్ చేసినప్పుడు అదే ఉంటుంది. 2 కలిపితేనే మళ్ళీ ప్రీవియస్‌గా క్లోజింగ్ డేట్ ఏదైతే ఉందో అది ఉంటుంది. బట్ చూపెట్టుడు మాత్రం మీకు 50% అనేది మైనస్ చూపెడుతుంది. ఇది బోనస్ ఇచ్చినప్పుడు ఇలా జరుగుతుంది. మార్కెట్‌లో వచ్చేసి బోనస్ ఉంటుంది, స్ప్లిట్ ఉంటుంది. స్ప్లిట్ అంటే ఏంటంటే ఒక ఫేస్ వాల్యూ రూ. 10 ఉన్న ఫేస్ వాల్యూను రూ. 5 చేసినప్పుడు అప్పుడు కూడా మీకు 2 షేర్‌లు అవుతాయి. ఒక్కోసారి రూ. 2 ఫేస్ వాల్యూ చేస్తారు. లేదా నెక్స్ట్ స్ప్లిట్ వచ్చేసి 2:1 ఉంటాయి. 2 షేర్స్ ఉంటే ఒక షేర్ ఇవ్వడం జరుగుతుంది. లేదు షేర్ ఉంటే 2 షేర్లు. అలా స్ప్లిట్ జరిగినప్పుడు మాత్రం మాకు ఏందంటే లిక్విడిటీ స్టాక్స్‌లో అనేది ఎక్కువ పెరుగుతాయి. మనకు ప్రైస్ అనేది డిస్కౌంట్‌లో కనపడుతుంది. బట్ ఏందంటే అది 2 ప్లస్ చేస్తే ప్రీవియస్ క్లోజింగ్ ఏ రేట్ ఉందో అదే ఉంటుంది. లేదు ఇన్ కేస్ ఆఫ్ ఒక షేర్‌కు 1:3 ఇచ్చినా, 1:2 ఇచ్చినా అది మనకు 3 వీటిని కలిపినప్పుడు మనకు ప్రీవియస్ క్లోజింగ్ అవుతుంది. దాంట్లో బెనిఫిట్ అనేది ఏముండదు. ప్లస్ ఏందంటే లిక్విడిటీ పెరుగుతుంది. స్టాక్స్ అనేది డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్‌కెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అదేంటి అంటే కంపెనీ ఈజీగా లిక్విడిటీ ఉండడానికని చెప్పేసి చేస్తూ ఉంటాయి. కొన్ని స్టాక్స్ ప్లస్ డివిడెండ్ ఇస్తారు. డివిడెండ్ అనేది ఏందంటే మీకు కంపెనీలో వచ్చిన ఎర్నింగ్స్‌ను డివిడెండ్ కొంచెం రూపంలో నగదు రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏందంటే ఆ డివిడెండ్ అనేది నెక్స్ట్ డే ఎఫెక్ట్‌తోని అంత మైనస్‌లో డౌన్ చూపెడుతుంది. అని రూ. 10 ఇచ్చారనుకో రూ. 10 డౌన్‌లో చూపెడుతుంది. మళ్ళీ నెక్స్ట్ మార్కెట్ పెరిగినప్పుడు పెరుగుతుంది ఆటోమేటిక్‌గా. మనకి ఏదైనా గూడా మార్కెట్‌లో పెరగడం, తరగడం సహజమే. కానీ ఎక్కడి నుంచి పెరుగుతుంది? పెరిగినప్పుడు ఎంతవరకెళ్తుంది? ప్లస్ డౌన్ సైడ్ ఎలా? ఓవరాల్ ఎలా ఉండబోతుంది? మార్కెట్‌లో ఇది మాత్రం తెలుసుకున్నామనుకోండి, ఆటోమేటిక్‌గా మనకు మార్కెట్‌లో అనేది గెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మన మార్కెట్‌లో ఆర్‌బీఐ పాలసీ ఒకటి న్యూస్ ఉంది. అది గనుక పాజిటివ్ వచ్చేదుంటే ఈ మంత్ మొత్తం గూడా మార్కెట్ పాజిటివ్‌గా ఉండి 24,800, 25,000 పైకెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఏది వితౌట్ రీజన్ అంటే ఏది ఒక ఓన్లీ రీజన్ మనకొచ్చేసి ఓన్లీ వార్ ఇష్యూస్ ఒక్కటే రీజన్ ఉంది. నెక్స్ట్ మార్కెట్‌లో 400 పాయింట్స్ పెరగగానే ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. అదొక్కటి చెక్ చేసుకుంటూ ఉన్నామంటే మనం ఈజీగా మార్కెట్‌లో అనేది గెయిన్స్ తీసుకోవచ్చు. మనం ఇన్వెస్ట్‌మెంట్ 3 ఇయర్స్ గనుక మీరు మంచి కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఉంచారనుకుంటే ఆటోమేటిక్‌గా మీకు గెయిన్ అనేది వస్తుంది. బ్యాంక్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఎఫ్‌డి చేసినా 9 ఇయర్స్ పడుతుంది. బట్ మంచి స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మీకు వితిన్ 3-5 ఇయర్స్ మధ్యలో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నేను చెప్పాను ఆల్రెడీ కొన్ని స్టాక్స్ చెప్పాను. నెక్స్ట్ మీకు ఇంకా యాడ్ చేస్తూనే ఉంటాను. నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో. బట్ ఏందంటే మనకు న్యూస్ అనేది మీరు మామూలుగా దీంట్లో చూసినా మీకు అంటే మనీ కంట్రోల్‌లో చూసినా మనకు న్యూస్ అనేది వస్తుంది. బట్ ఏంటి మనకు స్టాక్ ఎటెళ్ళిపోతుందనేది కావాలి. ఇది చూడండి మనం ఓలా అనుకున్నాం. రూ. 80 నుంచి 120 దాకా ఎళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఈరోజు రూ. 1 ఆర్ రూ. 2 వచ్చింది. బట్ మంచి స్టాక్స్ అనేది
ఆల్రెడీ మీకు మనం చెప్పుకున్నాం. మంచి స్టాక్స్, న్యూస్ ఉన్న స్టాక్స్ మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్‌గా మనకు మార్కెట్‌లో అనేది గెయిన్ చేయడం జరుగుతుంది. మార్కెట్ ఎలా ఉంటుంది? నెక్స్ట్ మన స్టాక్స్ డౌన్ సైడ్ వచ్చిందనుకోండి, అది టెంపరవరీయా లేదా పర్మనెంట్ ఇష్యూవా? అది ఒక్కసారి చెక్ చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్‌గా మనకు గెయిన్ అనేది జరుగుతుంది. ఉదాహరణకు ఒక్క స్టాక్ మీకు ఇప్పుడు చెప్తాను. 63 మూన్స్ అనేది 2016 ఐ థింక్ అది 600, 700 రూపీస్ నుంచి డౌన్ సైడ్ వెళ్ళింది. ఇంతకుముందు ఫైనాన్షియల్ టెక్ అని చెప్పేసి నేమ్ ఉండేది. అది చేంజ్ అయింది. అది చూడండి ఇప్పుడు మళ్ళీ 700 రూపీస్‌లో ఉంది. ఇది ఇప్పుడు ఆల్ టైమ్ లో చూపెడితే చూడండి 39 రూపీస్ లోకెళ్ళి ఇప్పుడు 703 రూపీస్ చూపెడుతుంది. మార్కెట్‌లో ఏందంటే మీకు మంచి స్టాక్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది చూడండి మనకు ఉంది గదా! మీకు మంత్ వైస్ చేంజ్ చేసుకున్నాం అనుకోండి. ఇదనేదేందంటే మీకు మాక్సిమం ఎవరు ఇంతగా చెప్పడానికి ఉండరు. బట్ మన ఏందంటే ఎప్పుడూ గూడా మనం కొంచెం నేర్చుకున్నాం అనుకోండి, మనకు నెక్స్ట్ ఈజీగా ఆహ్, 2016, 17లో 60 రూపీస్, 70 రూపీస్ నుంచి అది ఎలా పెరిగిందో చూడండి. అంతకుముందు వచ్చేసి చూడండి స్టాక్. కాబట్టి మంచి స్టాక్స్ మీకు డౌన్ సైడ్ ఉన్నప్పుడు తీసుకున్నారనుకోండి 2007లో 2000 రూపీస్ ఉన్నది. 2013, 14లా వచ్చేసి 60, 70కి వచ్చి మళ్ళీ తర్వాత పెరిగింది. అదే చెప్పాను. మంచి స్టాక్సు మేనేజ్‌మెంట్ మంచిగా ఉండి హోల్డింగ్ ఉన్న స్టాక్సు సేల్స్ గ్రోత్ పెరుగుతుంది అనుకుంటే మార్కెట్‌లో ఆటోమేటిక్‌గా మళ్ళీ గెయిన్ అవ్వడం జరుగుతుంది. అలాగే పేటీఎం 197 పేటీఎం గూడా చూడండి 300 రూపీస్‌లో ఉన్నప్పుడు దాని అయిపోయిందన్న 2000 రూపీస్ ఇష్యూ వచ్చింది. బట్ ఇప్పటికి కూడా దీన్ని హోల్డ్ చేసుకున్నారనుకోండి, మనకు ఈజీగా మళ్ళీ ఈ ఐపీఓ ప్రైస్‌ను క్రాస్ చేయడానికి పాసిబిలిటీస్ చాలా ఉన్నాయి. బట్ ఏందంటే మనం కొనుక్కొని హోల్డ్ చేయాలి. అలా హోల్డ్ చేసినప్పుడు మనకు గెయిన్స్ అనేది ఈజీగా వస్తాయి. ఏందంటే కొంచెం ఇలా ఉంది. ఇప్పుడు మనం ఏందంటే నేను ఓవరాల్‌గా చెప్పడానికి ఉంటుంది. బట్ మీరు ఎంతకాలం హోల్డ్ చేయగలరు? మీ రిస్క్ మేనేజ్‌మెంట్ అంటే మీరెంత ఎర్న్ చేస్తున్నారు? మీరెంత ఇన్వెస్ట్‌మెంట్ చేయగలరు? అలా మీకు ఇండివిడ్యుయల్‌గా చెప్పాలంటే ఇప్పుడేంటంటే నేను ఓవరాల్ జనరల్‌గా చెప్పాను. ప్లస్ మళ్ళీ అమౌంట్ టోటల్ అమౌంట్ ఇప్పుడు ఒక రూ. 1,00,000 ఉందంటే రూ. 1,00,000 మొత్తం ఒకే స్టాక్ మీద పెట్టడం కాదు. దీంట్లో రిస్క్ మాక్సిమం ఎంత ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే మీ దగ్గర ఉన్న అమౌంట్‌లో మాక్సిమం 10%, 10-15 మాక్సిమం ఎంత మంచి కంపెనీ అయినా 20% కంటే ఎక్కువగా మనం ఒక కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్ చేయకూడదు. అలా మీరు డివైడ్ చేసినప్పుడే మీకు ఈజీగా స్టాక్ మార్కెట్ కొనిచ్చి గెయిన్ అనేది సంపాదిస్తారు. కాబట్టి ఏందంటే మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించి గనక చెక్ చేసుకొని మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేశారనుకోండి, ఆటోమేటిక్‌గా స్టాక్ మార్కెట్‌లో మీరు గెయిన్ చూడొచ్చు. మీరు బై చేసి మంచి స్టాక్స్‌ని బై చేసి హోల్డ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మీకు వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్. ఆహ్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్. జై హింద్.